ఇది రథసప్తమి వీడియో అండి. లేట్గా పోస్ట్ అయింది. ముందు రోజు రాత్రే వాకిట్లో రథం ముగ్గేసి తర్వాత రోజు జిల్లేడాకు, రేవాకు, చిక్కుడాకుతో కలిపి తల స్నానం చేసి తర్వాత మేము వెనకాల జీగర్ రాసి పద్మ ముగ్గు పెట్టి దాని మీద కారు పిడకలు ఆవు పిడకలతో పొయ్యి వెలిగించేసి కర్పూరము నెయ్యితోనే వెలిగించాలి. ఎటువంటి కాగితాలు కవర్లు అలాంటివి పెట్టకూడదు. ఇవి వెలిగించేసాక బాగా రాజుకునేది. ఇది తొందరగానే రాజేసుకుంది. పిడకలు అనేవి బాగా ఎండిపోతే మనకి తొందరగా అంటేస్తాయి. మనము దగ్గరగా పెట్టి చూసుకుంటూ ఉండాలి. తర్వాత ఇత్తడి గిన్నె తీసుకొని దానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పొయ్యి మీద పెట్టేసాము. పాలు ఇది కొంచెం బ్యాలెన్స్ చూసుకోవాలి కదా, పట్టుకొని పాలు వంపేసాను గిన్నెలో. బాగా మరిగిపోయాయి. మరిగిన తర్వాత పొంగాక ఒక గిన్నెలో కొంచెం బియ్యం తీసుకొని నెయ్యి కలిపేసి ఒక పక్కన ఉంచేసాము. పాలు మరిగాక బియ్యం అందరి ఇంట్లో ఎంతమంది ఉన్నామో వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ బియ్యాన్ని అయితే పాలల్లో వేసేసాము. దీన్ని గరిటె పెట్టకూడదు, చెరుకు ముక్కతో అలా కలుపుతూ ఉండాలన్నమాట. కలిపేశాక ఇది బాగా ఉడుకుతుంది. పడిపోతుందేమో అని భయం. ఉడికేసింది. ఉడికాక షుగర్ వేసుకుంటారు, లేకపోతే బెల్లమైనా వేసుకోవచ్చు. ఈ ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. తర్వాత ప్రసాదాన్ని పక్కకు పెట్టేసి కొద్దిగా చల్లారాక ఈలోపు ఎర్రచందనము స్వామివారికి చాలా ఇష్టం కదా, దాంతోనే అక్షతలు కలుపుకున్నాము. చిక్కుడాకులకి బొట్టు కూడా పెట్టాము. తర్వాత వెనకాల పసుపు రాసి పాలు పొంగించిన పక్కనే వేరే రథం పెట్టి రథం మీద ప్రసాదం పీట, వేరే చిక్కుడు పిక్కలతో రథము, ఫలదానము, దీపాలు అన్నీ రెడీ చేసాము. మేము సప్తమికి వంకాయ పచ్చడి, టమాటా అది చట్నీలా ఉంటుంది కొంచెం, నెక్స్ట్ పులగము, ఈ 3 ఐటమ్స్ చేస్తాము. అందరూ అదే తింటారు. తెలిసిన వారు కొంతమంది వేరే ఫుడ్ తింటారు. మేమైతే అదే తింటాము. ఇవైపోయాయి. ఈ స్మాల్ వీడియో. ఆదిదేవ నమస్తుభ్యం.